ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏర్పాటు చేయబడిన ఈ ఒక్కరోజు సభకు చేరి వచ్చిన వేదిక మీద ఉన్న దైవజనులు, అలానే సభలో దేవుని పిల్లలుగా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, మంచి పేరును గూర్చినటువంటి ఒక విషయాన్ని బైబిల్లో నుంచి తెలియచేయాలి అన్న ఆలోచనతో ఈ అంశం మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. మంచి పేరు అనగానే అందరి ఆలోచనలు మనం పెట్టుకున్న, మనం పిలుచుకునే పేరుల వైపుకు వెళతాయి అన్నది అది సహజం. అది కానీ మన తలంపులు దేవుని తలంపులు ఒకటి కాదు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటాడు దేవుడు. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు అన్నాడు. నా తలంపులకు మీ తలంపులకు మధ్య, నింగికి నేలకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది అని చెప్తాడు. అంటే ఈ మాటలోనే మనకి ఏం అర్థమవుతుంది అంటే, పేరు అనేది తల్లిదండ్రులు మనకు పెట్టిన పేరు కూర్చో, లేదా ఈరోజు మనం పిలువబడుతున్న పేరును కూర్చో ఈ సభ కానే కాదు. చాలామంది పుట్టగానే పుట్టినటువంటి కుమార్తె కొరకు, పుట్టిన కుమారుడు కొరకు ఏ పేరు పెట్టాలన్న ఆలోచనలో తలమునకలవటం, అక్షరాలు కలిసేటట్లుగా, మంచి అర్థాలు వచ్చేటట్లుగా 10 మందిని అడిగి అక్కడ కూడా సాటిస్ఫై అవ్వకపోతే గూగుల్లోకి వెళ్ళి మరీ వెతికి పేర్లు పెట్టేటువంటి పని ఈరోజు కన్నవారు చేస్తూ ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఇది నేను తప్పు అని నేను అనటం లేదు. పిల్లలకు మంచి పేరు పెట్టాలన్న ఆలోచన తప్పు కాదు, పేరు పెట్టడమో తప్పు కాదు. కానీ తల్లిదండ్రులు మనకు పెట్టిన పేరును బట్టో, లేదా మనం పిలువబడుతున్న పేరును బట్టో మనకేదో మేలు జరుగుతుంది, లేదా పరలోకం అనేది మనకు ప్రాప్తిస్తుంది అన్న ఆలోచన మాత్రం అది తప్పు అని చెప్పటమే ఈ పాఠములో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒకసారి బైబిలులోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూడాలి తప్పనిసరిగా. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని, అలానే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మనం చదువుకోగలిగితే, ముందు సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఈ మాట చెబుతున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఇది వ్రాసిన వ్యక్తి మహామేధావి, మహాజ్ఞాని. అది వరకు ఆయనంత జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు లేరు అని దేవుడే అతని గూర్చి కితాబు ఇవ్వటం మనం చదువుకుంటాం లేఖనాలలో. ఒకానొక సమయంలో అతని జ్ఞానాన్ని వినటానికి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారు అని, ఆయన జ్ఞానాన్ని శోధించుటకు కూడా వచ్చిన వారిలో ఉన్నారు అని, శోధించి చివరకు సాష్టాంగపడ్డారు అని చరిత్రలో మనం చదువుకుంటాం. ఆయనే ద కింగ్ సొలొమోన్ అంటాం. సొలొమోను గారు
ఆయన మాట్లాడుతున్నటువంటి మాటగా ఈ మాటను మనం ఆలోచించాలి. ఆస్తిలోను, అంతస్తులోను, పేరులోను, జ్ఞానములోను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్న మాటగా మనం ఆలోచిస్తే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు గొప్ప ఐశ్వర్యము అన్నాడు. చూడండి, సహజంగా మనిషి డబ్బుంటే గొప్ప అనుకుంటాడు, ఆస్తి ఉంటే గొప్ప అనుకుంటాడు, భూములు కలిగి ఉండటం గొప్ప అనుకుంటాడు, లక్షలు కోట్ల రూపాయలు ఉండటం సమాజంలో అది చాలా ఉన్నతమైనటువంటి విషయంగా మనిషి ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అన్నాడు. ఈ రెండు మాటల్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే, నీకు ఐశ్వర్యం కానీ, వెండి కానీ, బంగారము కానీ ఇవి ఎన్నున్నా వీటన్నింటికంటే కూడా కోరదగినది ఒకటి ఉంది. అదేంటంటే మంచి పేరు అన్నాడు. అంటే మంచి పేరు ముందు వెండి కానీ, మంచి పేరు ముందు బంగారము కానీ, మంచి పేరు ముందు ఐశ్వర్యం కానీ ఏమాత్రము ఎన్నదగినవి కావు. ఇది ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశం. ఇంతకీ ఏంటయ్యా మంచి పేరు? డబ్బును బట్టి వచ్చే పేరు కాదు, నీకున్నటువంటి వెండిని బట్టి బంగారాన్ని బట్టి వచ్చే పేరు కాదు. మంచి పేరంటే, నీకు ఒకవేళ ఐశ్వర్యం ఉందనుకో, సమాజం నేను ఏమని పిలుస్తుందనంటే ఐశ్వర్యవంతుడు అంటుంది. 100 ఎకరాలు భూములు ఉన్నాయనుకో, సమాజం నిన్ను భూస్వామి అంటుంది. బాగా బంగారం ఉందనుకోండి, ఏమండి అతని దగ్గర కేజీల కొద్ది బంగారం ఉంది, ఒంటి నిండా బంగారం ఉంది అని చెప్పుకుంటుందేమో. వెండిని, బంగారము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము వీటిని బట్టి వచ్చే పేరు కోసం చెప్పటం లేదు. వీటన్నింటికంటే కోరదగింది ఒకటి ఉంది, అది మంచి పేరు అన్నాడు. అదే సమయంలో దయ అన్నాడు. చూడండి, అక్కడ ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ అన్నాడు. దయ అంటే దయ కలిగి ఉండటం అండి. ఎదుటివారి పట్ల కనికరం, ఎదుటివారి పట్ల దయ, ఎదుటివారికి సహాయం చేసేటువంటి ఆ గుణం కలిగి ఉండటం, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆకలితో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టి సహాయం చేసినప్పుడు వారిలో మనం చూసే ఆనందం, వారిలో కలిగిన ఆ సంతోషాన్ని చూసి మన మనసులో కలిగేటువంటి ఆ మానసికమైనటువంటి ఆ తృప్తి, ఆ సంతోషం ఉంది చూసారా, ఇది దేవుడు కోరుకుంటున్నది మన నుంచి. అందుకే మంచి పేరు కొరకు, దయ కొరకు మనం ఆలోచించాలి అనేది మహాజ్ఞానిగా, మహాసంపన్నుడుగా, మహాధనవంతుడుగా సొలొమోను గారు చెబుతున్నటువంటి ఒక విషయంగా ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం ఇక్కడే కాదు, ప్రసంగి గ్రంథంలో ఆయన రాసిన మరొక గ్రంథం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయాన్ని కూడా మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. చూడండి, ఏంటి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు అని అంటే, సుగంధ తైలం సెంట్, ఈ సెంట్లో కూడా చాలా రకాలు, చాలా ఖరీదైనవి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఎందుకంటే సుగంధ తైలం, ఆ తైలం ఎంతసేపు, కాసేపు మహా అయితే ఒక 24 గంటలు ఉంటుందేమో. లేదు ఇంకా ఖరీదైనటువంటి సెంటు ఒకవేళ నువ్వు కానీ నీ బట్టలకో లేకపోతే నీ శరీరానికో ఒకవేళ నువ్వు వాడగలిగితే మహా అయితే ఒక 2 రోజులు ఉంటుందేమో, ఒక 3 రోజులు ఉంటుందేమో. ఇది కాదు, కానీ మంచి పేరు అన్నది ఉంది చూసావా, అది నువ్వు బ్రతుకున్నప్పుడే కాదు, నువ్వు చచ్చిన తర్వాత కూడా ఆ పేరు అది చిరస్థాయిగా అలానే ఉండిపోతుంది.
అందుకే సుగంధ తైలాన్ని కాదు నువ్వు కోరుకోవాల్సింది, మంచి పేరు అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మనం ఇలా మంచి పేరు కలిగిన, మంచి పేరు సంపాదించుకొని మేలులు పొందుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వెతికినప్పుడు చాలామందిని మనం చూస్తాం. అనేక మంది కనబడతారు. అందరి కొరకు ఆలోచించే సమయం మనకు లేదు గనుక, చాలదు గనుక, కేవలం కొందరిని మీ ముందు పెట్టి నేను సెలవు తీసుకుంటాను. ఒకసారి ఆదికాండము ప్రారంభ గ్రంథం, ప్రారంభ పుస్తకంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రారంభ కాలంలో ఒక వ్యక్తి కొరకు రాస్తుంటాడు మోషే గారు. ఏవుడు రాశాడు ఆ వ్యక్తి గురించి ఒక్కసారి మనం చూడగలిగితే, ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో, ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నప్పుడు, లెమెకు 182 ఏళ్ళు బ్రతికి 28వ వచనంలో, లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు అని పేరు పెట్టడంలో లెమెకు యొక్క ఉద్దేశం ఏంటో అక్కడ రాయబడింది. అయితే ఆ నోవహు అనేటువంటి ఆ పేరుకు అర్థాన్ని కూడా చెప్తున్నాడు ఆయన, నెమ్మది అని. నోవహు, నెమ్మది అనే పేరు కలిగినటువంటి నోవహు అనేది లెమెకు పెట్టిన పేరు. చూడండి ఇక్కడ, ఈ నోవహు అనే పేరు పెట్టింది ఎవరు అంటే తండ్రి పెట్టాడు, లెమెకు పెట్టాడు. ఎవరు మన పిల్లలకు పేర్లు ఎవరు పెడతారు? మనం పెడతాం. అలానే నోవహు అనే పేరు పెట్టింది ఎవరు అంటే తల్లిదండ్రులు పెట్టారు. తల్లిదండ్రులు నోవహు అని పేరు పెట్టారు. నోవహు అని పిలువబడుతున్న, నోవహు అని పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి కోసం దేవుడు మాట్లాడుతున్నా లేదా దేవుడు పిలిచిన ఆ పిలుపేంటో, దేవుడు అతని కొరకు మాట్లాడుతున్న మాట ఏంటో అది మనకు కావాలి. తల్లిదండ్రులు నోవహు అన్నారు, ఊరు మొత్తం నోవహు అనే పిలుస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు ఆ నోవహు అనే వ్యక్తి కోసం? అది మనకు చాలా ప్రాముఖ్యం. ఏమంటున్నాడో 6వ అధ్యాయం, ఒక్కసారి 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఇది దేవుడు మాట్లాడినట్టుగా కాదు కానీ మోషే గారి మాటగా మనం కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే వ్రాస్తున్నది మోషే గారు కదా, మోషే గారు రాస్తున్నారు. ఇక్కడ మోషే గారు నోవహు గురించి ఏమని రాస్తున్నాడో చూద్దాం. 9వ వచనంలో, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను అన్నాడు. చూడండి, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. మొదటిది నీతిపరుడు, 2 నిందారహితుడు, 3 దేవునితో నడిచినవాడు అన్నాడు. ఎవరండి రాస్తున్నారు ఈ మాటలు అంటే మోషే గారు రాశారు. మోషే గారు ఏమని చెప్తున్నారు ఆయన కోసం? ఆయన నీతిపరుడండి అంటున్నాడు, నిందారహితుడండి అంటున్నాడు, దేవునితో నడిచినవాడు. ఇంగ్లీష్లో నీతి మంతుడు లేదా నీతిపరుడు అని చూసారా, రైచియస్ పర్సన్ అంటాడు. రైట్ మనకు తెలుసు కదా, రైట్ రాంగ్ అంటాం కదా. రైట్ అంటే సరి అయినది అని, రాంగ్ అంటే తప్పని. రైచియస్ పర్సన్. నిందారహితుడు అంటే బ్లేమ్లెస్ పర్సన్, అంటే అతని పైన ఏ విధమైన ఆరోపణలు చేయడానికి కూడా వీలు లేనంత గొప్పగా బ్రతికిన వ్యక్తి. ఎవరు? నోవహు అనే వ్యక్తి. నీతిపరుడు అన్నాడు. నీతిపరుడు అంటే నీతిని జరిగించిన వాడు. ఏంటి నీతిని జరిగించిన వాడు? నీతిని జరిగించటం అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని మాటకు లోబడిన వాడు అని అర్థం. నీతిని జరిగించటం, దేవుని మాటకు లోబడి తనను, తన కుటుంబాన్ని, తను బ్రతికినంత కాలం దేవుని వాక్యాన్ని ప్రకటించి 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 దేవుడు చెప్పిందంతా చేసి తన్ను కాపాడుకున్నాడు,
తన కుటుంబాన్ని కాపాడుకున్న వ్యక్తి ఈ నోవహు. నిందించటానికి ఎక్కడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు ఆయన. అందుకే అతను నిందారహితుడు అన్న పదాన్ని అక్కడ ఉపయోగించాడు. పోనీ ఇది మోషే గారు మాటగా మనం తీసుకుంటే, ఇప్పుడు స్వయంగా దేవుడే అతని కొరకు మాట్లాడుతున్న మాట ఏంటో చూద్దాం. స్వయంగా డైరెక్ట్గా దేవుడే అతని కొరకు ఏం మాట్లాడుతున్నాడు. అది 7వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అనగా దేవుడు మాట్లాడుతున్న మాట. యెహోవా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట నేను చూచితిని. ఎంతమంది ఉంటారు ఈ తరములో? ఎందరో ఉండగా అందరిని చూశాను, అందరిలో నీవు మాత్రమే నీతిమంతుడవైయుండుట నేను చూశాను. దేవుడు చూశాడు. ఏమండి, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరు నీతిగా బ్రతుకుతున్నారు, ఎవరు నీతి తప్పారు, ఎవరు మంచిగా బ్రతుకుతున్నారు, ఎవరు చెడుగా బ్రతుకుతున్నారు అన్నది దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆ మాట చూడండి, అక్కడ ఈ తరము వారిలో నీవే ఆ పదం చూడండి, అక్కడ నీవే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు ఆయన. నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట నేను చూచితిని అన్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడు. నువ్వు మర్చిపోతున్నావేమో, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీతి తప్పావా? నీతిగా బ్రతుకుతున్నావా? అవినీతికి ఏమైనా పాల్పడుతున్నావా? ఎవరూ చూడటం లేదా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ అంటున్నాడు నేను చూచితిని. దేవుడు చూస్తున్నాడు. నిజంగా ప్రతి మనిషి దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన, దేవుడు చూస్తున్నాడన్న భయం మనిషికి ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఎంత చక్కగా ఉంటాడు కదా, ఎంత భక్తిగా మనిషి బ్రతుకుతాడు కదా. ఇక్కడ నోవహు గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్, దేవుడి చేత సాక్ష్యం పొందిన నోవహు, దేవుడి చేత చక్కగా పిలువబడిన నోవహు. ఏమని పిలువబడుతున్నాడు? మోషే గారు అన్నారు నీతిపరుడు అన్నాడు, నిందారహితుడు అన్నాడు, దేవునితో నడిచినవాడు అన్నాడు మోషే గారు. ఇప్పుడు స్వయంగా దేవుడే మాట్లాడుతూ అంటున్నాడు, ఈ తరములో నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒకవేళ మీరు వెళుతున్న సంఘాలను ఒకవేళ ప్రక్కన పెడితే, మీరుంటున్న కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టి, మీరుంటున్నటువంటి ఆ ఊరు, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు దేవుడు, అందులో నిన్ను కూడా చూసినప్పుడు నీతో దేవుడు ఈ మాట అనగలడేమో నీ గురించి నోవహుతో చెప్పినట్లు. నోవహుతో దేవుడు మాట్లాడిన ఈ మాట ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరితో దేవుడు ఆ మాట అనగలడు అనేది ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్నించుకోండి. ఆ రోజు నోవహుతో ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు. కనీసం ఇదిగో ఒరేయ్, ఈ సంఘంలో 100 మంది ఉన్నారు, ఈ కుటుంబంలో 10 మంది ఉన్నారు, ఈ వీధిలో 1000 మంది ఉన్నారు, ఈ ఊరిలో 10,000 మంది ఉన్నారు, ఈ ఊరిలో 1,00,000 మంది ఉన్నారు. అయితే ఈ 1,00,000 మందిని చూశాను, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. ఈ 1000 మందిని చూశాను ఈ వీధిలో, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. ఇక నువ్వు వెళుతున్న ఈ సంఘంలో 100 మంది ఉన్నారు, 100 మందిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అని నోవహుతో చెప్పిన మాట నీతో చెప్పగలడో లేదో అన్నది నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు నోవహు అని ఏదో పేరు పెట్టేశారు, అది తల్లి తండ్రి వాళ్ళకు పెట్టిన పేరు. కానీ దేవుడి దగ్గర నోవహుకున్న పేరు చూడండి, ఇది అమ్మ నాన్న ఏదో పేరు పెట్టేశారండి, ఆ పేరు కోసం పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ దేవుడి దగ్గర నీకున్న పేరేంటి? అప్పుడప్పుడు మనం ఆలోచిస్తుంటాం, మనకన్నా పైనున్నవారు, మనకన్నా పెద్దలుగా ఉన్నవారి దగ్గర ఏమండి మనకున్న పేరేంటండి?
ఏమనుకుంటున్నారండి మా పైన వాళ్ళు మా గురించి అన్న ఆ ప్రశ్న సహజంగా ప్రతి మనిషిలో వస్తుంది. ఏమనుకుంటున్నారు మా పైన అధికారులు, మా పైన వారి దగ్గర మా గురించి ఏంటి, ఎలాంటి రిమార్క్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అని ఆలోచిస్తాం. చూసారా, నీ పైనున్న వారి దగ్గర నీకు ఏ పేరుందో నువ్వు ఆలోచిస్తున్నావే, అందరికీ పైనున్న దేవుడి దగ్గర నీకున్న పేరేంటో ఆలోచిస్తున్నావా? అందరికీ పైగా ఉన్నవాడు అని రాయబడింది బైబిల్లో. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరికి పైగా ఉన్న ఆ దేవుని యొద్ద నీకున్న పేరేంటి? నీతిపరుడు అని, అదే సమయంలో నిందారహితుడు అని, దేవునితో నడిచినవాడు అని, ఈ తరములో నీవే నీతిమంతుడు అని ఒకనాడు నోవాహుకున్నటువంటి ఈ పేరు ఈ తరములో ఎంతమందికి ఉంటుంది దేవుడి దగ్గర? అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఇంత మంచి పేరు సంపాదించుకున్నాడు కదా నోవాహు, మరి ఇంత మంచి పేరు సంపాదించుకున్న నోవాహుకు జరిగిన మేలేంటి? ఇంత మంచి పేరుంది కదా, ఇంత మంచి పేరు కలిగిన నోవాహుకు కలిగిన మేలేంటి అంటే, ఎంత పెద్ద విపత్తు అది, జలప్రళయం, ఎంత పెద్ద నాశనం కదా అది. ఏంటి అంత పెద్ద విపత్తు, భయంకరమైన జలప్రళయ సంఘటన చదువుతున్నప్పుడు అమ్మో గుండె బరువెక్కుతుంది. కారణం, ఒకరోజు అరారతు పర్వతం, ఎక్కడ పర్వతం, ఆ పర్వత శిఖరం, ఆ పర్వతం పైన మరలా నోవాహు చేసిన ఓడ ఏంటి, ఆ పర్వతం పైన ఓడ తేలిపోతుంది అని అంటే అంత వాటర్ వచ్చేసాయా, అంత నీళ్ళు వచ్చేసాయా భూమి మీదకు? ఎందుకు? మనుషులను చంపడానికి, మనుషులు నాశనం చేయటానికి. అంటే ఇంత పెద్ద ప్రమాదములో నుంచి, ఇంత పెద్ద విపత్తులో నుంచి నోవాహును తప్పించింది, నోవాహు కుటుంబాన్ని తప్పించింది. ఏంటో తెలుసా? నోవాహు సంపాదించుకున్నటువంటి మంచి పేరు. ఏంటంటే నోవాహు సంపాదించుకున్న మంచి పేరు? ఇప్పటిదాకా చూశాం కదా, అతను నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, ఆ తరములో అతనే నీతిమంతుడు. ఇవి అతను సంపాదించుకున్నటువంటి పేరు. ఒకవేళ వెండి ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే, ఆ రోజు వెండి ఉన్న వాళ్ళు ఉన్నారు, వెండి సంపాదించుకున్న వాళ్ళు, ఐశ్వర్యం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, బంగారం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వెండి సంపాదించుకుని, బంగారం సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకున్న అవి పోయాయి, అందరూ పోయారు. కానీ మంచి పేరు సంపాదించుకున్న నోవాహు మాత్రమే మిగిలిపోయాడు. మంచి పేరు సంపాదించుకున్న నోవాహు మాత్రమే మిగిలిపోయాడు. అందుకే మంచి పేరు నోవాహుకు ఎలా మేలు చేసింది అన్నది చూసాం. ఇక నోవాహు మాత్రమేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది అని ముందే చెప్పేశాను కదా. ఆ తర్వాత కాలానికి మనం వస్తే నోవాహు తర్వాత చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన అబ్రహాము గారు. అబ్రహాము గారు ఆయన బబులోను ప్రాంతానికి చెందినవాడు. అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఆ కల్దీయ ప్రాంతంలోని ఊరు అనేటువంటి ఆ ఊరికి చెందినవాడు అబ్రహాము గారు. ఆయన పుట్టిన, ఆయన పెరిగిన ఆ ప్రాంతంలో ఆయన కన్నటువంటి తల్లిగా తండ్రిగా ఆయనకు పెట్టిన పేరు అబ్రాము అని పేరు పెట్టారు. ఆయనకు అబ్రాము అని పేరు పెట్టారట. కానీ అబ్రాము అన్నటువంటి ఆ పేరును దేవుడు మార్చేశాడు. మార్చి ఆయనకు అబ్రహాము అని పెట్టేశాడు. ఇది మనం ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఒకసారి ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరిక అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాము కాదయ్యా, మార్చేస్తున్నాను. ఎందుకంటే నీవు ఇప్పుడు అనేక జనములకు తండ్రిగా నువ్వు మారబోతున్నావు. అందుకే
అనేక జనములకు తండ్రి అని అర్థం ఇచ్చే ఆ అబ్రహాము అనే పేరు నీకు పెడుతున్నాను అన్నాడు. ఓకే, అది పెట్టబడిన పేరు, దేవుడు పెట్టినా శరీరంతో ఉన్నాం కనుక ఒక పేరు అనేది అవసరం కనుక పిలుచుకోవటానికి అబ్రహాము అనేటువంటి పేరు పెట్టాడు. అబ్రహాము అని పేరు పెట్టబడినటువంటి ఈ అబ్రహాము గారు దేవుని దగ్గర ఆయన ఎలాంటి పేరు సంపాదించుకున్నాడు అది మనకు కావాలి. అబ్రహాము అనే పేరు ఆయనకు మేలు చేయదు, నోవాహు అనే పేరు ఆయనకు మేలు చేయదు, ఇస్సాకు అనే పేరు ఆయనకు మేలు చేయదు, నాకున్న ఈ పేరు మేలు చేయదు, మీకున్న పేరు ఏది మేలు చేయదు. ఎవరికైనా మేలు చేసే పేరు ఏదైనా ఉందంటే అది దేవుడి దగ్గర మనం సంపాదించుకునే పేరు. అలా దేవుడి దగ్గర సంపాదించుకునే పేరే నోవాహు విషయంలో చూసాం. ఇప్పుడు అబ్రహాము అనేటువంటి ఈ వ్యక్తి కూడా దేవుడి దగ్గర అతనుకున్న పేరు, దేవుడి దగ్గర అతను సంపాదించుకున్నది ఏంటో అది మనకు తెలియాలి. ఎంత మంచి పేరు అతను దేవుడి దగ్గర సంపాదించుకున్నాడో ఒక్కసారి బైబిల్లో మనం చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదవడానికి ముందు నుంచి 21వ వచనము నుంచి మనం చూడగలిగితే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ అబ్రహాము అనేటప్పటికీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసం. 22లో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేసెను అన్నాడు. చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేసెను. అబ్రహాము అనగానే విశ్వాసముతో నింపబడ్డాడు. అబ్రహాము అనగానే విశ్వాసానికి తగిన క్రియలు చేసినవాడు. అంటే మంచి విశ్వాసం, మంచి విశ్వాసి. విశ్వాసి కాదు, క్రియలతో కూడుకున్న విశ్వాసం తనది. మనం కేవలము ఏమండి మనం విశ్వాసులంగా పిలువబడతాం అంతే. నువ్వు కేవలం విశ్వాసిగా ఉంటే సరిపోదు. ఎందుకంటే క్రియలు లేని ఆ విశ్వాసము వ్యర్థము అన్నాడు. క్రియలు లేని విశ్వాసం అది మృతము అన్నాడు. కనుక నువ్వు తప్పనిసరిగా నువ్వు విశ్వసించితే క్రియలు కనిపించాలి. నువ్వు విశ్వాసివైతే క్రియలలో చూపించాలి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని విశ్వసించాడు, విశ్వాసంతో ఉన్నాడు అని చెప్పటానికి ఆయన క్రియలలో కనపరిచాడు. అందుకే తర్వాత వెంటనే ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ 23లో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏంటండి, అతడు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అన్నాడు. అబ్రహాము అనేది పేరు, అబ్రహాం అనేది పేరు కదా. కానీ ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నప్పుడు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అన్నాడు. అంటే ఆయనకున్న మరొక పేరు ఏంటన్నమాట, దేవుని స్నేహితుడు. ఏమండి, మనందరికీ పేర్లున్నాయి, అయితే దేవుని స్నేహితుడనే పేరు కలిగిన వాళ్ళు మీలో ఎవరు? మనందరికీ పేర్లున్నాయి, పెట్టుకున్న పేర్లు పెట్టారు మనకు. మన తల్లిదండ్రులు మనకు పెట్టబడిన పేర్లతో చాలా గొప్పగా మనం పిలువబడుతున్నాం, తప్పంటం లేదు. అయితే దేవుని స్నేహితుడనే పేరు కలిగిన వారుగా మనం ఉన్నామా? ఎవరైనా ఉన్నారా? అయితే దేవుని స్నేహితుడనే పేరును సంపాదించుకోవాలి, దేవుని స్నేహితుడనే పేరుతో నువ్వు పిలువబడాలి అని అంటే ఒక్కసారి అబ్రహాము దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆయన ఆ పేరు ఎలా సంపాదించుకోగలిగాడు అన్నది మనకు అర్థమైతే, ఆయన అడుగుజాడల్లో మనము నడిస్తే, ఆయన చేసింది మనము కూడా చేయగలిగితే తప్పనిసరిగా దేవుడు మన విషయంలో కూడా నా స్నేహితుడు అని ఆయన మన విషయంలో మాట్లాడతాడు.
అబ్రహాముతో స్నేహం చేసిన ఆయన నీతో స్నేహం చేయడా? అబ్రహాముతో ఫ్రెండ్షిప్ చేసిన దేవుడు మనతో ఎందుకు చేయడు? ఒకవేళ అలా చేయడం లేదు అని అంటే ఏంటి? అబ్రహాముకు మనకు ఏంటంటే తేడా? అంటే దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాతి కాడు అన్న సంగతి మనకు తెలుసు. మరి దేవుడు పక్షపాతి కాడు అన్నప్పుడు అబ్రహామును స్నేహితుడుగా చేసుకున్న దేవుడు మనల్ని ఎందుకు స్నేహితుడుగా చేసుకోడు? అయితే దేవుడు నిన్ను స్నేహితుడుగా చేసుకోవాలి, దేవుడు నిన్ను స్నేహితుడు అని పిలవాలి, దేవుడికి నువ్వు ఫ్రెండ్ అవ్వాలి అని అంటే నీలో ఆయన చూడవలసిందే, నీలో ఉండవలసినది ఏంటంటే అబ్రహాములో విశ్వాసానికి తగిన క్రియలు ఎలా ఉన్నాయో నీ విశ్వాసము కూడా క్రియలతో కూడినదై ఉండాలి. ఏమండి? ఇంకా కేవలం ఇక్కడే కాదండి, చాలా సందర్భాలలో చాలా చోట్ల అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము దేవుని స్నేహితుడు అని చాలా సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తుంటాం. ఒక్కసారి మీరు దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూసిన, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూసిన, ఒక్కసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి ఆ మాట చూడండి త్వరగా. నీ జనులైన ఇశ్రాయేలీలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క ఆ మాట చూడండి, నీ స్నేహితుడైన అబ్రహాము, దేవా నీ స్నేహితుడైన అబ్రహాము. బా, ఎవరండి అబ్రహాము? అప్పుడప్పుడు చూడండి, మనం ఎవరైనా గొప్పోళ్ళతో మనకు పరిచయం ఉందనుకోండి, మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అవండి ఎమ్మెల్యే గారికి కలవాలంటే పలానా ఆయన దగ్గర చాలా దగ్గరగా ఉంటాడండి, ఆయనతో కలిస్తే పని అయిపోతుందండి. ఏమండి పలానా ఆయనకు మినిస్టర్ గారితో బాగా పరిచయం అండి, ఆయన కలిస్తేనంటే పని అయిపోతుందండి. అంటే ఏదో ఒక ఎమ్మెల్యే గారితోనో లేకపోతే ఒక మినిస్టర్ గారితోనో పరిచయం ఉంటేనే ఇంత గొప్పగా ఫీల్ అవుతుంటే, అసలు దేవుని ఫ్రెండ్ అట ఆయన అబ్రహాము గారు, దేవునికి స్నేహితుడు. అది ఎంత గొప్ప ఆపర్చునిటీ, అది ఎంత గొప్ప ఆధిక్యత కదా అది. దేవుడు అంటే మీరు ఫోటోలో చూసుకున్నది చిన్నోడు అనుకుంటున్నారు ఏంటి? ఏదో పెడతారు కదా ఆయన ముందు, మన కడుపుకు డజన్ల కొద్దీ, ఆయనకు మాత్రం ఏదో చిన్నది చిటికిన వేలంతది. ఇది ఎక్కడ న్యాయం అండి బాబు? దేవుణ్ణి ఎందుకండి మరీ అంత చీపుగా చేసేస్తున్నారు? ఏంటి నీకు ఎన్ని తిన్నా నిండదు నీది. దేవుడికి తెచ్చిన గెలలో, ఆ గెలలో అడుగు భాగంలో ఉన్న ఒక చిన్నది కట్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టి తినమంటారా? తింటాడా? ఆయన ఇవన్నీ నీకు ఇచ్చినవి, ఆయనకి తిరిగి నువ్వు ఇవేమి ఇవ్వవలసిన అవసరత లేదు. అబ్రహాము అట్టిపండు పెట్టి ఫ్రెండ్షిప్ చేసుకోలేదు ఆయన, లేకపోతే ఆ దేవుడి ముందు ఎంతో కొంత నోట్లు అలా విసిరేసి ఫ్రెండ్షిప్ చేసుకోలేదు. మరి అబ్రహాము ఎలా అండి దేవుణ్ణి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అని అంటే, అబ్రహాము దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకోవటానికి ప్రధానమైన కారణం దేవుణ్ణి బాగా నమ్మాడు, బాగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అని అంటే, తనకంటే, తన భార్య కంటే, ఆఖరికి తనకు దేవుడిచ్చిన కుమారుడు కంటే కూడా ఎక్కువగా ప్రేమించేశాడు దేవుణ్ణి. అందుకే దేవుడికి అతను స్నేహితుడయ్యాడు. ఏమయ్యా అబ్రహాము గారు, దేవుడికి ఎందుకు మీరు అంత దగ్గర అయిపోయారు అని అంటే, నాకన్నా, నేను కట్టుకున్న నా భార్య కన్నా, మా ఇద్దరి వలన వచ్చిన కుమారుడు కన్నా, అందరికన్నా, అన్నింటికన్నా ఎక్కువగా నేను ప్రేమించింది ఆ దేవుణ్ణి. అందుకే ఆ దేవుడు ప్లీజ్ అయిపోయాడు అబ్రహాముని చూసి. ఆ దేవుడు చాలా సంతోషపడిపోయాడు. ఏమయ్యా అబ్రహాము, 100వ ఏట లేక ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ గర్భాన్న నేను ఇస్తే, వానితో ఆడుతూ పాడుతూ ఎత్తుకుంటూ ముద్దలు తినిపిస్తూ బయటికి తీసుకెళ్తూ వాడి మీద చాలా ప్రేమను పెంచుకుంటూ ఉన్న సమయంలో నేను వచ్చాను కదా, వచ్చి నీకున్న ఒక్కగానొక్క నీవు ప్రేమించిన నీ కుమారుడైన
ఇస్సాకును నా కొరకు నువ్వు బలిగా ఇవ్వాలి అని చెప్పిన వెంటనే మారు మాట మాట్లాడకుండా తెల్లవారేసరికి పనివారిని సిద్ధం చేసుకొని గాడిదలో సిద్ధం చేసి కట్టెలతో నిప్పుతో కత్తితో కొడుకుతో బయలుదేరి వెళ్ళిపోతున్నావు. ఆ మోరియా దేశంలోని ఆ పర్వతం దగ్గరకు వెళ్ళి కింద గాడిదలను అక్కడ వదిలేసి కట్టేసి పనివారికి అప్పచెప్పేసి కట్టెలు పట్టుకొని నిప్పు పట్టుకొని కత్తితో కుమారుణ్ణి తీసుకుని వెళుతూ పైకి వెళ్ళి దహన బలి, దేవునికి దహన బలి అర్పించి తిరిగి వస్తాము అని ఎంత నమ్మకంతో చెప్పి వెళ్ళిపోతుంటాడో తెలుసా? వస్తాను అంటలేదు, వస్తాము అంటే ఏంట నమ్మకం? నువ్వు బలిగా ఇవ్వబోయేదే నీ కుమారుని కదా, నీకు తెలుసు కదా, బలి పశువే నీ కుమారుడు కదా. బలి పశువుగా దహన బలిగా మారబోతున్నదే ఇస్సాకు అన్న సంగతి తెలిసి కూడా మరలా తిరిగి వస్తాము అని పనివారితో చెప్పి వెళ్ళిపోతున్నాడు అని అంటే దేవుడి మీద ఆయనకున్న అచంచలమైన విశ్వాసం ఏంటంటే, దేవుడు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. మృతులను సైతం లేపగలిగినటువంటి వాడు నేను నమ్మినటువంటి నా దేవుడు అన్నటువంటి బలమైన విశ్వాసం చూడండి. అప్పటికి ఏముందండి గ్రంథం చదువుకోవడానికి? అప్పటికి ఎవరున్నారండి ప్రవక్తలు చెప్పడానికి? అప్పటికి ఏముంది? గ్రంథాలు లేవు. అంతకుముందు జరిగిన అద్భుతాలంటూ ఏమీ లేవు. 66 పుస్తకాలు అస్సలు లేవు. ఈరోజు మనం నమ్మడం అనేది పెద్ద విషయమే కాదు, అయినా నమ్మం. ఈరోజు మనం విశ్వసించడం అనేది పెద్ద విషయం కాదండి. ఎందుకంటే మనకు బోలెడని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందరో చరిత్రలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎందరో చరిత్రలు, ఎన్నో సాక్ష్యాధారాలు ఈరోజు మన చేతిలో ఉన్న తర్వాత నువ్వు నమ్మడం, నేను నమ్మడం అనేది పెద్ద విషయం కాదది. విశ్వాసానికి అసలు ఆధారమే లేనప్పుడు, విశ్వాసం అనే దానికి అసలు ఏ విధమైన బేస్ లేనటువంటి ఆ కాలంలోనే దేవుణ్ణి బలముగా నమ్మినటువంటి బలవంతుడు విశ్వాసంలో అబ్రహాం వెళ్తున్నాడు కొండపైకి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇస్సాకుకు డౌట్ వచ్చేసింది. నాన్న, దహన బలి అన్నావు, దహన బలికి కట్టెలు కావాలి, కట్టెలున్నాయి, కత్తి కావాలి, కత్తి ఉంది, ఆ తర్వాత నిప్పు కావాలి, నిప్పు ఉంది, మరి గొర్రె పిల్లేది అని అడుగుతున్నాడు అమాయకంగా. అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు చూసుకుంటాడు రా, దేవుడు చూసుకుంటాడు, నువ్వు వచ్చేయి. అలా పైకి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి తీసుకెళ్ళిన కట్టెలు పేర్చాడు, ఇస్సాకు చేతులు కట్టాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. అప్పుడే మరొక స్వరం వినబడుతుంది, ఆగిపో. నేను కొడుకు వచ్చాడు కదా, మారిపోయావు అనుకున్నాను. ఎందుకంటే పెళ్ళి అయితేనే మారిపోతారు అందరూ, సహజంగా. ఉద్యోగం వస్తే మరీ మారిపోతారు. పెళ్ళి అయిపోతే భార్య సేవలో, భర్త సేవలో, ఉద్యోగం వస్తే ఉద్యోగంలోనే, ఖాళీ ఉండదు రావడానికి. ఉద్యోగం రానంత వరకు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఎలా ఉంటాయి? రాజకీయ నాయకుల వాగ్దానాలు లాగానే ఉంటాయి. ఉద్యోగం లేనప్పుడు ఇంత చేశారంటే ఉద్యోగం రానివ్వండి అన్న, అన్నింటి నేనే ఉంటానంటాడు. అసలు ఎందులో ఉండడు, అన్నిటికి నేనే ముందు అంటాడు. దేనికి రాడు, ముందు కాదు వెనక్కి కూడా రాడు. ఎందుకంటే ఉద్యోగంలో అలా బిజీ అయిపోయామండి అంటారు. అది మనం చూస్తున్నది ఈరోజు. అందుకే అబ్రహాము నీ కొడుకు వచ్చాడు కదా, ఏమైనా ప్రేమ తగ్గిందా? లేదు. ఇట్టి నీ ప్రాణానికి ప్రాణమైన నీ కొడుకును కూడా నా కోసం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు, చూసావా? నచ్చేసావు. అది క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసం అబ్రహాములో. ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు పెట్టబడ్డాడు. చూసారు అక్కడ మళ్ళీ చూడండి, ఆ మాట చూడండి, అక్కడ అంతవరకు చదవండి. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 2:23లో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను. దేవుని స్నేహితుడు అన్నాడు. మరి నీకు పేరు పెట్టబడిందా లేదా? దేవుని స్నేహితుడు అన్న పేరు నీకుందో లేదో నీకు తెలియాలి అని అంటే, నిజంగానంటే అబ్రహాం గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకో మంచి పాయింట్ చెప్తాను ఇక్కడ. అబ్రహాము దేవునికి స్నేహితుడు కదా.
కానీ అంత స్నేహితుడై అంత దగ్గరైనప్పటికీ కూడా దేవునికి ఎప్పుడు కూడా దాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకోలేదండి. సహజంగా పెద్దోళ్ళతో పరిచయం ఉంటేనే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు బిల్డప్ ఎత్తుంటారు. మాకు తెలియదు ఏం కాదు. ఎమ్మెల్యే గారు ఇవ్వలే కానీ పిఏ గారి ముందు అపాయింట్మెంట్ ఇవ్వడు. మీకు తెలుసు కదా, సమాజ లోకంలో మనం చూస్తుంటాం. ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇతనికి మనం ఏదో చేసుకోవాలి మనం, లేకపోతే అవ్వదు మనకు. అలాంటిది అబ్రహాము గారు దేవునికి ఆయన స్నేహితుడైనప్పటికీ అబ్రహాము దేవుడి విషయంలో ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఎప్పుడు కూడా చాలా విధేయతతో, చాలా అనుకువతో, చాలా తగ్గింపుతో తన జీవితం కొనసాగించాడే తప్ప దేవుడు నాకు ఫ్రెండ్ కాబట్టి, దేవుడు నాకు స్నేహితుడు కాబట్టి, దేవుడితో నేను ఎలాగైనా మాట్లాడతాను అని మాత్రం ఎప్పుడూ అలా మాట్లాడలేదండి ఆయన. ఒక సందర్భం మనకు తెలుసు, సొదొమ గొమొర్రా గురించినటువంటి ఆ సందర్భంలోనండి దేవుడు పిలిచాడు. ఎందుకంటే నేను చేయబోయే కార్యమును నేను అబ్రహాముకు దాచిపెట్టాను. ఎందుకు దాచిపెట్టకూడదు? స్నేహితుడు అన్న తర్వాత దాచిపెడితే ఇక స్నేహానికి అర్థం ఏముంది? స్నేహితుడు అనుకున్న తర్వాత, ఫ్రెండ్ అన్న తర్వాత మళ్ళీ ఏమైనా రహస్యాలు ఉన్నాయనుకోండి, ఆ స్నేహానికి అర్థం ఎక్కడా? అందుకే కదండి స్నేహము అని అంటే స్నేహితుల మధ్య, అంటే కొన్ని కుటుంబంలో కొంతమంది దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టినా స్నేహితుల దగ్గరికి రాగానే అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటారు అనేది అది ఒకప్పటి మాటలేండి, ఇప్పుడు కాదు. అన్ని సీక్రెట్స్ ఏం మెయింటైన్ చేస్తున్నారు అందరూ. ఈరోజు స్నేహం గురించి చెప్పడం లేదు, ఒకప్పుడు స్నేహం గురించి. ఎందుకంటే స్నేహం గురించి వచ్చింది కనుక చెప్తున్నాను. ఒకప్పుడు స్నేహం అంటేనండి బైబిల్లో నిజంగా మనం మాట్లాడుకుంటాం. తర్వాత దావీదు యోనతాను స్నేహం చూసారా ఎంత బాగుంటుందో? దావీదు యోనతాను స్నేహం, దావీదు హృదయంతో యోనతాను హృదయం కలిసిపోయింది. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ స్నేహం ఎంతకు దారితీసిందనంటే ఆయన కొరకు, దావీదు కొరకు చావడానికి కూడా సిద్ధపడిపోయాడు యోనతాను. అది ఫ్రెండ్షిప్ అంటే, అది స్నేహం అంటే. స్నేహం అంటే ఇదేరా అన్నది మీరు ఎక్కడ విన్నారో ఎక్కడ చూసారో నాకు తెలియదు, కానీ చక్కగా మనకు బైబిల్లో దావీదు యోనతాను జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు స్నేహం అంటే వీరిదేరా అన్నట్టుగా ఉంటుంది. అది స్నేహం అంటే. ఏదో ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో ఫ్రెండ్షిప్ డే అని ఏమండి ఏదేదో బ్యాండ్లు కట్టుకోగానే ఫ్రెండ్షిప్ అట్ట, లేకపోతే ఏదో బొకే ఇస్తే ఫ్రెండ్షిప్, లేకపోతే ఇంకా ఏదో విష్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ ఇది, లేదంటే పార్క్కి వెళ్తే ఫ్రెండ్షిప్, సినిమాకి వెళ్ళిపోతే ఫ్రెండ్షిప్, కాసేపు కూర్చొని జోకులు వేసుకుంటే ఫ్రెండ్షిప్ డే అయిపోయింది. అది కాదు, ఫ్రెండ్షిప్ అన్న పదానికి సరి అయినటువంటి అర్థం చెప్పింది, ఫ్రెండ్షిప్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది పాత నిబంధన చరిత్రలో ఇద్దరు, వారే దావీదు యోనాతాను. అంత గొప్పవాళ్ళు. ఇక్కడ మనం ఈ సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్నేహితుడిగా ఎంచుకున్నాడు కదా. స్నేహితుడైనప్పుడు దేవుడు ఆ స్నేహం అనే ఆ మాటకు దేవుడు చాలా విలువిచ్చాడు కాబట్టే నేను చేయబోయేటువంటి కార్యాన్ని నేను అబ్రహాముకు దాచిపెడితే స్నేహం అన్న మాటకు అర్థం లేదు. అందుకని చెప్పాలి అబ్రహాముకు. అబ్రహాం అన్నాడు, వచ్చేసాడు, ఇదిగో సొదొమ గొమొర్రా 2 పట్టణాలు పాడైపోయాయి, తీసి పడేస్తున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడు కాబట్టి ఆయన మనసు ఆయనకు తెలుసు కనుక దేవుడికి ఏది ఇష్టమో, ఎవరుంటే ఆయన కోపడ్డో, ఎవరు లేకపోతే ఆయనకు కోపం వచ్చేస్తుందో బాగా స్టడీ చేశాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు అంటాడు, అయ్యా నీతిమంతులు ఉంటారు కదా, కాపాడతావా అన్నాడు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఒక మంచి మాట 25, 26, 27, 18 ఆదికాండం మనం చదువుతున్నప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 26 నుంచి 27 చదువుకుందాం. అందుకు అబ్రహాము 27లో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అదేంటి? బూడిదయు ధూళియునైనా నేను. అదేంటయ్యా అబ్రహాము? ఫ్రెండ్ కదా నువ్వు, దేవుడు ఫ్రెండ్ కదా, దేవుని స్నేహితుడు కదా, దేవుని స్నేహితుడనైన అబ్రహాము అని మాట్లాడొచ్చు కదా. లేదు, దేవుడు నాకెంత స్నేహితుడైనా నేను దేవుని దగ్గర ఎలా ఉంటానో తెలుసా? బూడిదగానే ఉంటాను. దేవుడు నాకెంత స్నేహితుడైనా నేను ఆయన దగ్గర ఎలా ఉంటాను? ఒక ధూళిగానే ఉంటాను. ఇది
అబ్రహాములో మనం చూసేటువంటి ఒక మంచి లక్షణం, గొప్ప స్వభావం అండి. ఫ్రెండ్ కదా, స్నేహితుడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడట్లేదండి ఆయన. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూడండి, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారు. ఎందుకంటే కొంచెం కానీ మీరు చనువిచ్చారనుకోండి సార్, ఇక మీ ఫోన్ అస్సలు మీరు ఇంకా ఎప్పుడు అది మోగుతూనే ఉంటుంది సార్, ఇంకా వాళ్ళకి అసలు నెంబర్ ఇవ్వకండి అంటారు. ఎందుకు? ఆ టైప్ అనమాట వాళ్ళు. కొంతమంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడకండి అంటారు. ఎందుకు? మీరు కానీ మాట్లాడడం ప్రారంభిస్తే ఇక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మీరు కేవలం వినాలి అంతే. మీరు కానీ కొంచెం చనువిచ్చారనుకోండి, ఇంకా చెప్పాలి, కొంచెం కానీ మీరు చనువిస్తే వాళ్ళు ఎక్కడికి ఎక్కి కూర్చుంటారో తెలుసా? తల మీదకి ఎక్కి కూర్చుంటారు. ఎందుకు? అంతే వాళ్ళు. అబ్రహాముకు దేవుడు ఏమన్నాడు అంటే, అబ్రహాము నువ్వు ధూళి అనలేదు, అబ్రహాము నువ్వు దుమ్ము అనలేదు, బూడిద అనలేదు. అబ్రహాము నీవు నా స్నేహితుడు. ఎంత అబ్రహాము స్నేహితుడైనా ఆ దూరం చూసారా, ఆ డిస్టెన్స్ చూసారా ఎలా ఉందో? దేవుడా నువ్వెక్కడా, నేనెక్కడా? నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నీ గొప్పతనం ఏంటి, నా గొప్పతనం? నేను ఏ పాటి వాడనయ్యా, దుమ్ము ధూళి కదా నేను. ఇది అబ్రహాములో దేవుడికి బాగా నచ్చింది. క్రియలతో కూడిన విశ్వాసం అది, క్రియలతో కూడిన విశ్వాసం. స్నేహం, స్నేహితుడు అనంటే ఒకటి. దేవుడు ఎప్పుడైతే అబ్రహామును స్నేహితుడు అన్నాడో, ఇక అబ్రహాము డిసైడ్ అయిపోయాడు ఏంటంటే, నాకున్న అన్నింటికంటే నాకెవరు ఎక్కువ? నా దేవుడు ఎక్కువ. ఫస్ట్ నేను ఆయన్ని సంతోషపెట్టాలి, నేను ఆయన సంతోషపెడితేనే నేను ఆయనకు స్నేహితుడుగా నేను పిలువబడతాను అనుకున్నాడు. ఏమండి, పోనీలేండి, ఇది అబ్రహాము గురించి దేవుడు గురించి పక్కన పెడదాం. మన గురించి దేవుడు ఏమైనా అన్నాడా? మనల్ని కూడా ఏమైనా స్నేహితులను మన కోసం ఏమైనా చెప్పాడంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారు తనను నమ్మి తనతో ఉండి తనను వెంబడిస్తున్న శిష్యులతో యేసుప్రభుల వారు ఏమంటున్నారో ఒక్కసారి ఆ మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, దానికంటే ముందు చూడండి 12 నుంచి, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. తన స్నేహితుల కంటే ప్రాణం పెట్టగలిగిన, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవ్వడునూ లేడు అనేసాడు. నిజంగా యేసుక్రీస్తుల వారు అంటున్నారు, మీకోసం నేను ప్రాణం పెడుతున్నాను, నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను. ఎందుకు నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నానో తెలుసా? మిమ్మల్ని నేను ఎలా భావించాను? స్నేహితులుగా భావించాను. నేను మిమ్మల్ని స్నేహితులు అనుకున్నాను కనుక మీ కొరకు నేను నా ప్రాణం పెడుతున్నాను. అయితే మీరు నాకు స్నేహితులు అవ్వాలి అంటే, మీరు నాకు స్నేహితులుగా మారాలి అంటే చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు అనేసాడు. చూడండి అక్కడ, మీరు నాకు స్నేహితులై ఉందురు అనేసాడు. అంటే యేసు మన కోసం ప్రాణం పెట్టి మనల స్నేహితులు అంటే, ఇప్పుడు మనం ఆయనకి స్నేహితులం అయితే మనం చేయవలసిన పని కూడా ఏంటో తెలుసా? మనము కూడా ఆయన కొరకు ప్రాణం, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు మనం లోబడిపోవాలి. ఏం ఆజ్ఞాపించాడు? చాలా ఆజ్ఞలు మనకిచ్చాడు కదా. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు, అపోస్తుల బోధలో ఉండమన్నాడు, సహవాసములో ఉండమన్నాడు, రొట్టె విరుచుటలో ఉండమన్నాడు, ప్రార్థన చేయుటలో ఉండమన్నాడు, ధర్మకార్యాలు చేయమన్నాడు. ఎన్నో ఆజ్ఞలు మనకు నూతన నిబంధనలు మనకి ఇచ్చాడే. ఆ ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా? ఆ ఆజ్ఞలకు మనం లోబడితే మనం ఆయనకేమవుతామో తెలుసా? స్నేహితులు.
యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఆయన అనగా యేసు మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే, ప్రాణం పెట్టండి. ప్రాణం పెట్టడం అనగానే ఏదో పీక తీసేసుకోండి, నరికేసుకోమని కాదు. మీ రక్తాన్ని చెమటగా మార్చి సువార్త చేయండి. మీ రక్తాన్ని చెమటగా మార్చి సహకారులుగా ఉండండి. మీ రక్తాన్ని చెమటగా మార్చి మనుషుల మార్పు కోసం ప్రయాసపడండి. మీ రక్తాన్ని చెమటగా మార్చి దేవుని కార్యక్రమాలలో పాలిభాగస్తులు కండి. ఇదే కదా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టగలిగితే అప్పుడు మనలను ఆయన అంటాడు, మీరు నా స్నేహితులు. అబ్రహాముకు దేవుని స్నేహితుడని పేరు పెట్టాడు ఆయన. మనకు కూడా దేవుని స్నేహితుడిగా పేరు ఉంటే ఈ పేరు మనకు చాలా మేలు చేస్తుంది. ఈ పేరు మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక నోవాహు గురించి చూసాం. పెట్టిన పేరు దేవుడి దగ్గర తనకున్న పేరు. అబ్రహామును చూసాం, అతనికి పెట్టబడిన పేరు దేవుడి దగ్గర అతనుకున్న పేరు. అలానే మోషే అనే వ్యక్తిని కూడా మనం చూసి ముగించేసుకుందాం. మోషే అనేటువంటి వ్యక్తి పేరు ఎవరు పెట్టారు? ఆ ఫరో కుమార్తె పెట్టింది. ఎందుకు? నీళ్ళలో నుంచి తీయబడినవాడు, చూడటానికి చాలా అందంగా సుందరంగా కనపడ్డాడు. వెంటనే తీసింది, బయటికి తీసుకొచ్చేసిన తర్వాత అక్కడ మిరియాము కనబడగానే ఈ బిడ్డను పెంచడానికి హెబ్రీ స్త్రీల్లో ఎవరినో ఒకరిని తీసుకొని రానగానే వెళ్ళింది పరిగెత్తుకొని, సరిగ్గా మోషే తల్లిని తీసుకొచ్చేసింది. ఈ బిడ్డకు పేరు పెట్టి తన చేతిలో పెట్టేసింది, వెళ్ళిపోయింది. ప్రతిరోజు కావలసిన పోషణ అంతా ఆ ఫరో కుమార్తె దగ్గర నుంచే వస్తుంది. 40 ఏళ్ళు పెరిగాడు ఫరో కుమార్తెగా. ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఐగుప్తులో ఉన్న అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళాడు, కోటలోకి వెళ్ళాడు. ఫరో కోటలోనికి వెళ్ళాడు. ఫరో కోటలోనికి వెళ్ళి అక్కడ ఫరో కూర్చున్నాడు సింహాసనం మీద. ఇటువైపు పెంచినటువంటి తల్లి కనబడుతుంది ఫరో కుమార్తె, ఎదురుగా మోషే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం ఒక్కసారి ఊహించుకుంటే బైబిల్లోకి వెళ్ళి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుతున్నప్పుడు, 23 నుంచి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడలేదు. 3 మాసములు అతనిని దాచిపెట్టిరి, పేరు పెట్టకుండా దాచిపెట్టేశారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎంత గొప్ప అవకాశమో తెలుసా అండి. ఇక్కడ మోషే 40 సంవత్సరాల వయసులో, చెప్తాను ముగించేస్తున్నాను, 40 సంవత్సరాల వయసులో మోషే, యేసుక్రీస్తు 30వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. అక్కడ ఆయన శోధించబడ్డాడు. 40 దినాలు ఆయన శోధించబడ్డాడు. 40 దినాల ఆయన శోధన కాలములో శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవబడమ్మాన్ని జయించాడు. ఇక్కడ కూడా మోషే 40వ ఏట ఆయన కూడా ఈ మూడింటిని జయించిన వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ కూడా మోషేకు శరీరాశ, ఇక్కడ కూడా నేత్రాశ, ఇక్కడ కూడా మోషే జీవబడంబాన్ని. ఇక్కడ మోషే ఈ మూడింటిని ఎక్కడ జయించాడంటారా? కనబడుతుంది అక్కడ, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. కళ్ళ ముందు ఐగుప్తు ధనం కనబడుతుంది. ఐగుప్తు ధనాన్ని చూపించింది దయ్యం, అపవాది. ఐగుప్తు ధనం కళ్ళ ముందు కనబడుతుంటే చూశాడు, కానీ వద్దు అనుకున్నాడు. ఐగుప్తు ధనమంతా చూశాడు, కళ్ళ ముందు కనబడుతుంది, కానీ పక్కకు పెట్టేశాడు.
నెక్స్ట్ అన్న మాట ఏంటో తెలుసా? అల్పకాలము పాప భోగము అన్నాడు. చూడండి అక్కడ, అల్పకాలము పాప భోగం. దేనికయ్యా ఈ భోగాలు? దేనికి భోగభాగ్యాలు? శరీరం కొరకే కదా. ఏ శరీరం అయితే ఈ భోగభాగ్యాలు, ఏ శరీరం అయితే ఈ భోగాలు అనుభవించాలో నాకొద్దే వద్దు అనేసాడు. ధనాన్ని చూపిస్తే వద్దన్నాడు. శరీరానికి కావలసినటువంటి ఎన్నో సుఖాలు సౌకర్యాలు కళ్ళ ముందు కనబడుతుంటే ఐ డోంట్ కేర్ అనేసాడు. చివరగా ఫరో కుమార్తె యొక్క కుమారుడు, జీవపుడంబం. నువ్వెవరో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడవు. నో, నేను అలా అనిపించుకోను, నేను అలా పిలువబడను. జీవపుడంబాన్ని కూడా దాటేశాడు. అందుకండి మోషేను దేవుడు ఏరి కోరి మెచ్చి మరీ తీసుకొని వచ్చేశాడు. ఎక్కడో మిద్యానులో ఉంటే, ఎక్కడో మిద్యానులో గొర్రెలు కాచుకుంటున్నటువంటి మోషే దగ్గరకు దేవుడు ఎందుకు వెళ్ళాడు తెలుసా? వీటిని జయించిన వాడు మోషే, నా పనికి మోషేనే సరి అయిన వ్యక్తి. ఎందుకంటే నా ఇల్లు ఇశ్రాయేలీలు, నా ఇల్లు దేవుని ఇల్లు ఇశ్రాయేలీలు, ఆయన ప్రజ, ఆయన సంఘం కనుక నా కుటుంబమైన ఈ ఇశ్రాయేలీల ఈ సంతానాన్ని, నా ఇల్లు అయినటువంటి ఇశ్రాయేలీల సంతానాన్ని, దీని అంతటి మీద ఎవరిని పెట్టాలి అని ఆలోచించినప్పుడు కనిపించింది ఒకే ఒక్కడు, ఆయనే మోషే. అందుకే మోషే కొరకు చెప్పిన మాట ఎబ్రీ పత్రికలో 3లో మనం చదువుకుంటాం. మోషే నా ఇల్లంతటిలో, నిర్గమకాండంలో కూడా చదువుకుంటాం, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. సంఖ్యాకాండం 12లో సాత్వికుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏదయ్యా నీ ఇల్లు అని అంటే, ఇశ్రాయేలీలు నా ఇల్లు, ఇశ్రాయేలీల సమూహం, అది నా కుటుంబం. నా కుటుంబమైన ఇశ్రాయేలీల అందరిపైన ఉంచాలి ఒక వ్యక్తిని అని అంటే, ఆ ఉండే వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలంటే నమ్మకమైన వాడై ఉండాలి, అదే సమయంలో సాత్వికం కలిగిన వాడై ఉండాలి. ఈరోజు కూడా సంఘాలు నడిపిస్తున్న సేవకులు ఒక్కసారి ఆలోచించండి, నమ్మకం ఉందా, సాత్వికం ఉందా? ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీ సంఘం నిలబడుతుందంటారా? చెప్పండి. ఈరోజు ఏ సంఘానికి నాయకుడైనా ఆ సంఘముపై నాయకుడుగా ఉన్న వ్యక్తికి ఉండవలసిన గొప్ప లక్షణం నమ్మకం, 2 సాత్వికం. లక్షలాది మంది ఇశ్రాయేలీల మీద దేవుడు నియమించిన మోషే. ఎందుకయ్యా మోషే నియమించావంటే, శరీరాశ లేదు మోషేకు, నేత్రాశ లేదు మోషేకు, జీవపుడంబం లేదు. ఏదో కూడకట్టాలి, ఏదో దాచిపెట్టాలి, ఏదో సంపాదించేసేయాలి, తరతరాలు తిన్న తరగనంత ఆస్తులు నా పిల్లలకు వెనకేసి వెళ్ళిపోవాలి. ఈ దౌర్భాగ్యకరమైన ఆలోచన మోషేలో కనిపించడం లేదు. అలానే శరీర సుఖాలు, శరీర సౌకర్యాల కోసం ఆలోచించిన వాడు కాదు, అధికారాల కోసం ఆలోచించిన వాడు కాదు. ఈ మూడింటిని విసర్జించిన వాడు, ఈ మూడింటిని జయించిన వాడు. కాబట్టే దేవుడు తన సంఘాన్ని మోషే చేతిలో పెట్టాడు. మంచి పేరుంది దేవుడి దగ్గర మోషేకు, నమ్మకమైన వాడు అని, సాత్వికుడు అని. మరి ఈరోజు నీకు నాకు దేవుడి దగ్గర ఉన్న పేరేంటో మనం ఆలోచించుకోవాలి. నోవాహుకున్న పేరేంటో చూసాం, అబ్రహాము గారికున్న పేరేంటో చూసాం, మోషే గారికున్న పేరేంటో చూసాం. మరి నీకు నాకు దేవుడి దగ్గర ఉన్న పేరేంటి? మోషేకున్న పేరు విశ్వాసవీరుల జాబితాలో చేర్చేసింది. అబ్రహాము గారికున్న పేరు విశ్వాసులకు తండ్రిగా మార్చేసింది. నోవాహుకున్న మంచి పేరు అతన్ని భయంకరమైన జలప్రళయం నుంచి అతన్ని రక్షించింది. వాళ్ళందరికీ ఆ పేర్లు మేలు చేశాయి కదా, వాళ్ళందరికీ ఆ పేర్లు మేలు చేశాయి. అలానే నువ్వు సంపాదించుకునే ఈ పేరు దేవుడి దగ్గర, అది నీకు ఎప్పుడు అది మంచి చేస్తుంది, మేలు చేస్తుంది. నీకు పెట్టుకున్న పేరు కాదు, నిన్ను పిలిచే పేరు కాదు, దేవుడి దగ్గర మనకున్న పేరే మనకి ఎప్పటికీ ప్రయోజనం, అది ఎప్పటికీ మనకు మేలు చేసేది. మరి దేవుడి దగ్గర మీకున్న పేరేంటో అది మీకే తెలియాలి. మంచి పేరు కోసం ప్రయాసపడండి. అందుకే అన్నాడు 22వ అధ్యాయం సామెతల గ్రంథం, మళ్ళీ ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. వెండి బంగారము దయ, ఈ మూడు మీ ముందు పెట్టినప్పుడు ఏంటయ్యా కోరుకుంటారంటే దయ. గొప్ప ఐశ్వర్యం ముందు పెడతారు. ఏంటయ్యా నాకు మంచి పేరు కావాలి. ఐశ్వర్యం వల్ల వచ్చేది కాదు,
అలా అని ఐశ్వర్యం కలిగి ఉండడం తప్పని కాదు, అది ఉన్నా నీకుండవలసి. ఎందుకంటే అబ్రహాం గారికి ఆస్తుంది, నోవహు గారికి ఆస్తి లేదని కాదు. దావీదు గారు ఆయనకు బోళ్ళంతా, ఆయనకు మంచి పేరుంది, ఇలా చెప్తే ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళెవరూ ఉన్నటువంటి ఆస్తిని చూసి, ఉన్నటువంటి అంతస్తును చూసి ఎక్కడా గర్వించిన వారు కాదు. అవన్నీ ఉన్న దేవుడి దగ్గర మంచి పేరు కోసం బ్రతికిన వాళ్ళే. యోబు గురించి మనకు తెలుసు, అన్నీ ఉన్నాయి, మంచి పేరుంది దేవుడి దగ్గర. అలానే నీకు నాకు మనందరికీ దేవుడి దగ్గర ఉన్న మంచి పేరే మనకు మేలు చేస్తుంది. దేవుడి దగ్గర మనకున్న మంచి పేరే మనకు పరలోకాన్ని చేరుస్తుంది తప్ప ఈ భూమి మీద నీకున్న అధికారాన్ని బట్టి ఉన్న పేరు, అంతస్తును బట్టి ఉన్న పేరు, అందాన్ని బట్టి ఉన్న పేరు, చదువును బట్టి ఉన్న పేరు, ఈ పేర్లు ఏవి నీకు శాశ్వతమైన ప్రయోజనాన్ని మాత్రం చేకూర్చేవి కావు. నీకు శాశ్వతమైన మేలును కేవలం దేవుడి దగ్గరున్న నీకున్న పేరును బట్టే కలుగుతుంది. అదే ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకున్న విషయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలకు చెప్పిన ప్రతి మాట, ఆ మాటలోని భావం, సారం మీ పిల్లలు గ్రహించి దాని ప్రకారంగా నాయన జీవించుటకు, నడుచుకున్నటకు సహాయం చేయమని వేడుకుంటూ, ముఖ్యంగా ఇంత గొప్పదైన ఈ కార్యక్రమానికి కారకులైన తమ్ముడు చిన్ను, వారి కుటుంబం, శ్రీనివాసరావు గారు వారి కుటుంబం, అలానే స్థానిక సంఘం, కళాశాల, మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మీరు తనకిచ్చినటువంటి నాయన కుమార్తె గర్భఫలం 1 సంవత్సరం పూర్తి చేసుకుని తండ్రి, మరో సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ, గత సంవత్సర కాలమంతా కూడా నాయన మీ కాపుదల, మీ సంరక్షణలో బిడ్డను భద్రపరిచారు. మరో నూతన సంవత్సరాన్ని మీరు ఇచ్చారు. ఈ రాబోయే సంవత్సర కాలమంతా కూడా మీ కృపలో, మీ భద్రతలో, మీ కాపుదలలో బిడ్డను దాచి కాపాడమని వేడుకుంటూ, కుటుంబం అంతా మీ సేవలో తండ్రి తరిస్తూ గొప్ప సహకారులుగా సత్యాన్ని అనేకులకు అందించుటలో సామర్థ్యం కొలది ప్రయాసపడే మంచి కుటుంబంగా, అనేకులకు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని మలుచుకొనుమని వేడుకుంటూ, వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళుతుండగా క్షేమంగా చేరవలసిన చోటికి వారిని చేర్చండి. క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.